మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాచిన్నగూడెం మా పెద్దమ్మ గారు అమ్మాయి అంజలి. తనని దీపక్ అనే అతను చాలా హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కాము క్వైట్, అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాటి మీద సివియర్ యాక్షన్ తీసుకొని. అతని పేరు దీపక్. ఇక్కడ హాస్పిటల్లో ఉందమ్మా తెలియదు. అతని డెసిగ్నేషన్ మేనేజర్ సూపర్వైజర్. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే. చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడు అని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికి కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది తను, అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు. కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 minutes పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంపిల్ మిస్ చేసి తనకి ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్ని అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ కూడా, వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా 100% ఉంది అందులోనూ. అండ్ సిగ్నేచర్, అనస్థీషియాలజీ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్. కానీ తన చేతికి ఎలా వచ్చిందో, దాన్ని అంత అవైలబుల్గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడికి మాత్రం వాడిని వదలకూడదు. మేనేజ్మెంట్ అయితే ఇప్పటిదాకా మాతో హైయర్ మేనేజ్మెంట్ ఎవరు, కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరు మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూడలేదు, పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో కూడా ఏమి వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 48 hours 72 hours అని చెప్తున్నారు. ఎన్ని డేస్ అలా 42 hours 72 hours అని చెప్పి చేస్తారో మాకైతే నో ఐడియా. సో ప్లీజ్, మాకు సండే ఈవినింగ్ కాల్ చేశారండి. నిన్న మార్నింగ్ నేను అంజలికి సిస్టర్ని.